దూరం తీసుకోవాలి దీంట్లో ఉన్నది అక్కడ చూసారు సూచి చూపించు కిందకు పెట్టు నువ్వు కింద వేడది సూది వచ్చిందా? ఎంత ఉందా? 95 అదేంటి నేను 68 ఉందిగా. జరిగిందిగా మామూలు అది. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. పల్లెటూరు వాతావరణం, ఆ చివర వరి పంట, పక్షులు ఎగరటం. ఇవాళ బ్లాకీ బక్కీ రాలేదండి. పక్షి చూడండి ఎలా ఎగురుతుంది, ఆహారానికి వెళ్తుంది అని చక్కగా. అది పైన ఇంకోటి చక్కగా వెళ్తాయండి పక్షులు. వీడియో తీయాలి కానీ. దోశల పిండి అండి, దోశలు వేసేసుకుందాం. అట్ల పైన కూడా పెట్టేశాను. సోడిజాకు నీళ్ళు, దోశల పిండి. దోశ వేసేసుకున్నానండి. ఇందులో పల్లీ చట్నీ, కొత్తిమీర చట్నీ. సోడిజావు కాగుతుందండి. బ్రౌన్ రైస్ మా కోడలు. కొంచెం నీళ్ళు ఇలా ఉండగా ఎల్లుల్లిపాయ రేకలు వేసేస్తే అన్నంతో పాటు మగ్గిపోతాయి వెల్లుల్లిపాయ రేకలు. ఈరోజు మా కూర దొండకాయ. మా కోడలు కటింగ్ చేస్తుందండి. ఎంత సన్నగా పోతుంది చూసారా. నాకైతే పెద్ద పెద్దగా వచ్చేద్దని. దొండకాయ ఫ్రై. దొండకాయ ఫ్రైకి ముందుగా కొబ్బరి నూనె, కొబ్బరి నూనె హీట్ ఎక్కాక 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు. తిప్పట్లు కరివేపాకు వేసినప్పుడు ముఖం వెనక్కి పెట్టండి, ముఖం మీదకి వచ్చేస్తుంది. ఇవి వేసుకొని ఇలా ఇలా కలిపేసుకుందాం. ఇదండి దొండకాయ ముక్కలు. ఇది వేగాక ఉల్లిపాయ ముక్కలు. మా కోడలు చూడండి ఎంత సన్నగా కట్ చేసేసిందో. ఇదండి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెమే కాబట్టి ఉల్లిపాయ సాల్ట్ ముందు వేస్తలేదండి, దొండకాయ ముక్కలు వేసాక వేస్తాను. ఇవి వేగుతూ ఉంటాయి. కొబ్బరి నూనెలో ఇంత కమ్మగా వేగుతున్నాయి అన్నీను. దొండకాయ ముక్కలు సాల్ట్ వేసి ఇలాగా మెత్తగా పిసికేస్తే తొందరగా వేగిపోద్దండి, బాగుంటుంది కూడా. కసకసలు ఆడకుండా ఉంటుంది దొండకాయ కూర.
పిండేసి వేసి రైస్ వైట్ రైస్ కూడా వండేసామండి. మాకు వెల్లుల్లిపాయ వేసిన అన్నం కోడలకి. వైట్ రైస్ వండుకోవాలండి, బ్రౌన్ రైస్. ఈ దొండకాయలోకి సాల్ట్, అలాగే పసుపు వేసుకొని కలిపేసుకుందాం. సన్నని సెగ మీద మగ్గుతూ ఉండాలండి ఈ దొండకాయ. మూత పెట్టేసుకుందాం. చూద్దామండి దొండకాయ ఎక్కడ వరకు వచ్చిందో. పసుపు వేయగానే ఎంత కలర్ఫుల్గా ఉంటుందండి. అలాగే కూర ఇప్పుడే తినేద్దాం అన్నట్టు ఉంటుంది. ఇంకా మగ్గాలండి బాగా. సాల్ట్ను పసుపు వేసాం కాబట్టి మగ్గుతూ ఉంటుంది. మీరు ఎలా వండుతారో దొండకాయ ఇప్పుడు కామెంట్ చేయండి. దొండకాయ మగ్గిపోయిందండి. లైట్గా కారం వేసేసుకున్నాం. ఎండుమిరకాయ పచ్చిమిరకాయ వేసాం కాబట్టి కారం ఎక్కువ పట్టదు. అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర. రెడీ అయిపోయిందండి దొండకాయ ఫ్రై. మీకు నచ్చిందా కర్రీ? కర్రీ కాదులేండి, ఫ్రై. దొండకాయ ఫ్రై అయిపోయింది కూర. దోసకాయ పచ్చడికి పచ్చిమిర్చి కొత్తిమీర కాళ్ళలో వేపుతున్నానండి. ఇవన్నీ దోసకాయ ముక్కలు, అలాగే 2 టమాటాలు కూడా వేస్తాను దోసకాయ పచ్చడిలో. ఇవన్నీ 2 టమాటాలు, దోసకాయ, టమాటా, కొత్తిమీర కాళ్ళలో పచ్చిమిర్చి. దోసకాయ పచ్చడి తాలింపండి. నేను టమాటాలు అవి వేపుకునే దాంట్లోనే తాలింపు వేసేస్తున్నాను. ఇవ్వండి వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి వేసుకుంటామండి. కరివేపాకు వేసినప్పుడు మొహం వెనక పెట్టుకోండి. తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఇలా కలిపేసుకోండి. పోపు మొత్తం వేగాక చిటికెడు పసుపు వేసుకుందామండి. బాగుంటుంది దోసకాయ పచ్చడిలోకి పసుపు. దోసకాయ పచ్చడిలోది తాలింపండి ఇది. నేను పచ్చిమిరకాయ వేసేసుకున్నాను, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కాస్త చింతపండు. ఇవ్వండి మిక్సీలో దోసకాయ పచ్చడి చేస్తాను.
ఏం మెత్తగా నూరుకోక్కర్లేదని చక్కగా కచ్చాపిచ్చగా చూసారా మిక్సీలో చేసి తీసుకోవచ్చు దోసకాయ పచ్చడి. ఇదండి పోపు వేసేసుకున్నాం కదా, పోపు ఈ పచ్చట్లో వేసేసుకున్నాం. కమ్మని దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. చూసారా మిక్సీలో దోసకాయ పచ్చడి ఎంత బాగుందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. తాలింపు అయిపోయాక లాస్ట్లో పసుపు వేసుకున్నామండి, పచ్చట్లో బాగుంటుంది. ఇదిగోండి దోసకాయ పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దొండకాయ ఫ్రై, మిక్సీలో వేసిన దోసకాయ చట్నీ మీకు నచ్చిందండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.